రీసెంట్‌గా నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఒక హోటల్‌లో శివుడి బొమ్మ చిన్నది అది టేబుల్ మీద పెట్టి దాని మీద ధూపం పెట్టుంది. అది నా మనసుకు చాలా ఆనందంగా కల్పించింది. అందుకే దాన్ని తీసుకుందామని ఫోన్‌లో సెట్ చేసిన తర్వాత అది ఫ్లిప్‌కార్ట్‌లో దొరికింది. దాన్ని వెంటనే బుక్ చేసేసాను. ఇదిగోండి మా బాక్స్ ఫ్లిప్‌కార్ట్ నుంచి వచ్చింది బాక్స్ ఇప్పుడే. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి శివుడు ప్రత్యక్షమవుతాడు. చూడటానికి చాలా బాగుంది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. బాక్స్ని నీట్గా మెల్లగా ఓపెన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏందో అట్ట ముక్కల బాక్స్ ఓపెన్ అయింది. దీంట్లో 2 బాక్సులు ఇచ్చాడు. కాదు ఇదేదో అట్ట ముక్కలు ఇచ్చాడు. పక్కన శివుడి బాక్స్ ఇచ్చాడు. ఇదేమో అట్ట ముక్కలు చిన్న చిన్న పీసులలా చేసి ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని అసలు బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఈ చిన్ని బాక్స్ని మెల్లగా ఓపెన్ చేసుకుందాం. మొత్తం వైట్ కవర్లు వేసాడు బాక్స్ డ్యామేజ్ అవ్వకుండా. దీంట్లో వైట్ క్లాత్ లాగా ఒక స్పాంజ్ పెట్టాడు. దీని కింద శివుడి బొమ్మ ఉంది. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను, పైకి తీసుకొస్తున్నాను. ఇదిగోండి ఇదే లార్డ్ శివుడి బొమ్మ. యాక్చువల్గా మనం విలేజ్లో ఉంటాం కాబట్టి ఈ బొమ్మల గురించి మనకు తెలియదు. మనం విజయవాడ వెళ్ళినప్పుడు తెలిసింది, అందుకే ఈ బొమ్మ తీసుకున్నాను. మొత్తం నీట్గా గుడ్డలలో ప్యాక్ చేసి పెట్టాడు. ఇదిగోండి బొమ్మ, దీనిపైన కవర్ ఉంది. ఇప్పుడు ఈ కవర్ తీసేస్తాను. ఇదిగోండి మన శివుడి బొమ్మ ప్రత్యక్షమైపోయాడు. శివుడు మనకి చాలా బాగుంది. ఇది మొత్తం బ్లాక్ కోటింగ్తో ఉండే, ఇది బంకమట్టో మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. పైనుంచి కిందకి స్మోక్ వెళ్ళటానికి స్మూత్ ఫినిష్ ఇచ్చాడు. ఇదిగోండి పైన ఇక్కడ ధూప్ స్టిక్ పెడతానికి ఇక్కడ పైన హోల్ ఇచ్చాడు, పొగ రావడానికి కిందకి. పొగ ఇట్లా కిందకు వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు మనం ధూప్ స్టిక్స్ బాక్స్ కూడా ఒకటి ఇచ్చినట్టున్నాడు. దీంట్లో 3 కలర్స్ ఉన్నట్టున్నాయి. బ్లాక్ ఒకటి, బ్రౌన్లో ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి. ఇంకొంచెం తీసి చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇదేమో గ్రీన్ ఇచ్చాడు, ఇంకోటేమో బిస్కెట్ కలర్ లాంటిది ఇచ్చాడు. ఈ రెండే ఇచ్చినట్టున్నాడు, ఇంకోటి కనపడలేదు. ఇదిగోండి ఇక్కడ ఉంది బ్లాక్. ఈ 3 ఇచ్చాడు. ఈ 3 కలర్స్ మనకి వేరువేరుగా ఇచ్చాడు. ఇప్పుడు ఒకదాన్ని దీని మీద పెట్టి వెలిగిద్దాం. ఇప్పుడు దీన్ని మీద పెట్టి మనం ఫైర్ వెలిగిస్తే పొగ ఇలా కిందకి డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు అగ్గిపెట్టి తీసుకుని ఫైర్ వెలిగిస్తున్నాను. ఫైర్ వెలిగించి దీని మీద పెట్టాను. ఇప్పుడు స్మోక్ చిన్నగా స్ప్రెడ్ అవుతుంది చూడండి, మెల్లగా కిందకు వస్తుంది. ఇంకొంచెం చూడండి ఫ్రెండ్స్, స్మోక్ కిందకి ఇలా మెల్లగా వెళ్తుంది. ఇదే నేను ఆ రోజు విజయవాడలో చూసింది. కిందకు వచ్చి పైనుంచి జలపాతం లాగా వస్తుంది. శివుడి మీద మంచు వచ్చినట్టు కూడా వస్తుంది. చూడండి చూడటానికి ఎంత ఆసంగా ఉందో. దీన్ని మన షాప్లో, రెస్టారెంట్స్లో, హౌస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా అందంగా వచ్చిన వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మనకి షాప్ ఉంది కాబట్టి దీన్ని మన షాప్లో పెట్టుకుంటున్నాను. సో నా మనసుకు చాలా నచ్చిన దేవుణ్ణి నేను కొనుక్కుని షాప్లో పెట్టుకున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే కొనండి.